వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్. ఏ కోరిక లేకుండా ఈశ్వర ప్రీతి కొరకు చేసిన దాననైతే హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక. దానివల్ల నాకు వసుదేవుని యొక్క కుమారుడైన కృష్ణ పరమాత్మ నాకు భర్తయ్యగుగాక. వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. ఆ యుద్ధంలో చేది ప్రభు అయినటువంటి అధమాధముడైనటువంటి ఆ శిశుపాలుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఓడిపోయేదరుగాక. ఓడిపోయి నేను నీకు ఇల్లాలి నగుదునుగాక అంటే ఆవిడ లేఖ ఎంత గంభీరంగా రాస్తోందో చూడండి. ఇదే మళ్ళీ రెండో అర్థంలో చూడండి పద్యాన్ని. ఒక భక్తుడైన వాడు పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి అనుకుంటే అర్హతలు ఎక్కడి నుంచి వస్తాయి? వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్. ఇవి ఎలా? గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్. పరమేశ్వర ప్రీతి కొరకు మాత్రమే చేయడం తప్ప ఏ కామ్యము లేకుండా చేసిన వాడనైతే వాడికి నేను ఇల్లాలినవుతాను. అంటే వాడికి చెందిన వాడనైపోయి వాడిలో ఐక్యమైపోతాను. కాబట్టి నాకు ఆ స్థితి కావాలంటే అంటే ప్రతి పద్యం రెండు స్థాయిల్లో వెడుతూ ఉంటుంది. ఒకటి వివాహం కోసం రుక్మిణీదేవి రాసినట్టు, రెండు ప్రతి భక్తుడు పద్యంలో పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసినట్టు అని ఆవిడంది. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువకోరు చందమున ఈ దురాత్ముడు చైద్యుడు నీ పదాంబుధ్యాయననైన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడు అధమాధముండు ఎరుగడద్భుతమైన తమ శౌర్య ప్రతాపమున్. ఓ కృష్ణ భగవానుడా, వీడికి తెలియక శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, పురుష సింహము వంటి వాడా శ్రీయుతమూర్తి, నేను నీ పదాంబుజధ్యాయనినైన నన్ను వడిదాగునిపోయదనంచునున్నవాడు, నేను నీ పాదములను ధ్యానం చేస్తూ నీకే చెందిన దానను అని నేను అనుకుంటుంటే ఈ శిశుపాలుడు అంటున్నాడు నువ్వు నాకు చెందిన దానవు కావాలి అని నన్ను అపహరించాలనుకుంటున్నాడు. సింహము తినవలసినటువంటి పదార్థాన్ని నక్కెత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అధమాధముండు, వీడు చేతకానివాడు, వీడు నన్ను స్వీకరించాలనుకుంటున్నాడు భార్యగా. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను భార్యగా స్వీకరించు తప్ప నా ప్రయత్నంతో నేను నీకు భార్య కాలేకపోతున్నాను. నాకు నీ పాదముల ఎందున్నటువంటి భక్తి ఎటువంటిది. ఆంతరమునందు ఒక భక్తుడు ప్రతిపాదన చేస్తే శ్రీయుతమూర్తియో పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువకోరు చందమున ఈ దురాత్ముడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయినైన నన్ను వడిదాగునిపోయదనంచునున్నవాడు ఎరుగడు అధమాధముండు అద్భుతమైన భవత్ప్రతాపమున్. నేను పరమేశ్వరుణ్ణి భక్తితో ఆయన పాదాలు పట్టుకుందామని విశ్వప్రయత్నం చేస్తుంటే ఈ లోపల ఉన్న దిక్కుమాలిన మనసు ఇంద్రియాలతో కలిసి నన్ను లోకం వైపుకి లాగేద్దామని చూస్తోంది. కాబట్టి ఎంత ప్రయత్నిస్తున్నానో మనసంతా లాగేస్తోంది. ఈశ్వరా, నువ్వే నన్ను రక్షించి నా మనసు యొక్క బలాన్ని అణిచి నన్ను నీవాడిగా చేసుకో శరణాగతి. కాబట్టి ఒక స్థాయిలో భక్తుడు, ఒక స్థాయిలో రుక్మిణి. కాబట్టి ఈ మాట చెప్పి ఆ తల్లండి అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులను వధించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్ము వచ్చదం. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లియో పంకజనాభ. కాబట్టి కృష్ణ, ఇప్పుడు నేను నా అంత నేనుగా మళ్ళీ మా నాన్నగారికి చెప్పడానికి మా నాన్నగారు కాదన్నవాడు కాదు. కాబట్టి నాన్నగారికి చెప్పి ప్రయోజనం ఏముంది? ఆయన్ని అన్నయ్య నిగ్రహిస్తున్నాడు. అన్నయ్యకి చెప్దామంటే వాడు మూఢుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నా ప్రయత్నం ఇక నేను చెయ్యగలిగినది లేదు. కాబట్టి నువ్వే చతురంగ బలములతో కదిలి రావాలి. కదిలి వచ్చి ఎవరు మన ఇద్దరం కలవడానికి అడ్డుపడుతున్నారో వాళ్ళని నిర్మూలించి నన్ను నీదానిగా చేసుకోవాలి. దీనికి నేను శరణాగతి చేస్తున్నాను. శరణాగతి అంత శక్తివంతమైంది. ఎవరు శరణాగతి చేస్తారో వాళ్ళకి ఈశ్వరానుగ్రహము ఉత్తర క్షణంలో కలుగుతుంది. నేను మొన్న మనవి చేశా, ఈ శరణాగతి అంటే నోటితో చెప్పడం కాదు, లోపల నిలబడగలిగిన పూనిక ఉండాలి అని చెప్పాను. కాబట్టి అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులను వధించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చెదన్. మీరే రాక్షస వివాహంలో గెలిచి శిశుపాలాదులను సంహరించి నన్ను తీసుకెళ్ళి నన్ను మీ దాన్ని చేసుకోవలసింది అని ఆ తల్లంది. ఇంత చెప్తున్నావు కదా, వ్యామోహంతో అడుగుతున్నావా?
నాకు భార్య అనవడం వల్ల నీకు ఏదైనా ఒక ప్రయోజనం ఉందనేటటువంటి విజ్ఞతతో అడుగుతున్నావా? ఏది తెలిసి అడుగుతున్నావు అంటావేమో. ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింప కన్నులక కిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏనీ చరణసేవలేప్రొద్దు చేసిన భవనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమేప్రొద్దు తలవిన భక్తితో బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణ చూడుము కంసారి కలివిదారి శ్రీయుతాకార మననీ చిత్తచోర. ఎంత పవిత్రమైన ప్రతిపాదన చేసిందో చూడండి. ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు. ఈశ్వర, ఎందుకు నీకు భార్య అనవాలనుకుంటున్నానో తెలుసా? నీ యొక్క గుణములను వింటూ ఉంటే చెవులతో దేహమునకు కలిగినటువంటి తాపము తీరిపోతుంది. ఆవిడ కామంతో కోరుకున్నది కాదు. ఆవిడ ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, గళంతీ శంభోత్వచ్చరిత సరితక్కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహస్సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. ఆ పరమశివుని యొక్క గాథలు ఈ చెవుల్లోంచి ప్రవహించి ఇలా లోపలికి వెడితే మనసులో రేగినటువంటి రజోగుణ సంబంధమైనటువంటి ధూళి అణిగిపోయి సంసార సంబంధమైనటువంటి తాపము నశించి ఉపశాంతి పొందుతాడు. కాబట్టి ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింప కన్నులక కిలార్థ సంపదల్ కలుగుచుండు. నీ యొక్క రూపాన్ని తనివి తీరా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసి పొంగిపోయి రోమాంచితమై నిన్ను చూస్తున్నప్పుడు పొంగిపోయినటువంటి హృదయం ఉన్నదే, అటువంటి హృదయంతో నిన్ను చూడగలిగినటువంటి కన్నులున్ననాడు ఆ కన్నులు అనబడేటటువంటి సంపద కలిగిన దానవుతాను. నిన్ను చూడని దానికి నాకెందుకు ఆ కన్నులు? శిశుపాలుణ్ణి చూడ్డానికా? కాబట్టి ఏనీ గుణంబులు కర్ణేంద్రియములుతో సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింప కన్నులక కిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏనీ చరణసేవలేప్రొద్దు చేసిన భవనోన్నతత్వంబు పొందకలుగు. అయ్యా, నీ పాదములు పట్టుకున్ననాడు, నీ పాదముల దగ్గర తల ఉంచి నమస్కరించిన నాడు, నీ పాదములను సేవించిన నాడు 3 లోకములకు కూడా ప్రభువుగా కూర్చోగలడు. 3 లోకములకు ప్రభువైన వాడు కూడా నీ పాదముల దగ్గర తల వంచలేనప్పుడు పదవి నుంచి ఎగిరిపోయి పక్కకు పడిపోగలడు. కాబట్టి నీ పాదములలో ఉంది ఐశ్వర్యం అంతా. ప్రతిరోజు నీ పాదములను ముట్టుకుని నమస్కరించి వాటిని అర్చించగలిగిన అదృష్టం కోసం నీకు భార్యనవుతానంటున్నాను. కాబట్టి ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భవనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు. పరమభక్తితో నీ నామాన్ని తలుచుకుని అలా నీ నామం చెప్పుకోవడం వల్ల బంధములన్నీ తెగిపోయి సంతోషంగా నీలో కలిసిపోయేటటువంటి అదృష్టం కలుగుతుంది. కాబట్టి బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మాననీ చిత్తచోర. మానినీ చిత్తచోర అంటే ఆడవాళ్ళ మనస్సులో అపహరించేవాడా అని. ఆయన అపహరించాడు అనేం లేదు, కానీ ఆడవాళ్ల మనసులో అపహరించేవాడా అన్నప్పుడు మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. మనందరం ఆడవాళ్ళమే, ఆయన పతి. నేను మీకు మనవి చేశా, ఎవరు నిజంగా కన్యగా నిలబడినవాడు అంటే భగవంతుని యొక్క గుణములను విని ఆయనకి దాసోహమని ఆయనలో చేరిపోవాలనేటటువంటి తాపత్రయాన్ని పెంచుకున్నవాడెవడో వాడే ధన్యాత్మ. కాబట్టి ఒక కన్యకగా ఆమె ఉత్తరం రాసింది, ఆంతరముగా ఒక భక్తుడిగా ఈశ్వరుడి యొక్క సేవని కోరుతోంది అంటూ ఆవిడంటుంది, ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా. ఒకవేళ రుక్మిణి నీవు నాకు భార్యవి కాకపోతే అప్పుడు ఈ ఇంద్రియాలు ఉన్నా నీకేం ఉపయోగం లేదా అంటావేమో. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా, భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, దయిత నీయధరామృతం బానగాలేని జిహ్వకు పలరుచి సిద్ధియేలా, పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేలా, నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మములకు అందవిడ. ఎంత భక్తిని ఆవిష్కరించిందో చూడండి. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా. ఈశ్వర, మీ మాటలు వినలేనప్పుడు ఈ దిక్కుమాలిన చెవులు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, అది పెద్ద సంపద.
మిమ్మల్ని చూడ్డానికి పనికిరానప్పుడు ఈ కళ్ళు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. మీ అధరామృతాన్ని తాగలేనప్పుడు ఇంకా ఈ జన్మకి ఉపయోగం ఏముంటుంది అంటే అది చాలా కింది స్థాయిలో మాట కాదా అని మీకు అనుమానం రావచ్చు. దయిత నీయధరామృతంబానగా లేని జిహ్వకు ఫలరుచి సిద్ధి ఎలా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఏది తిన్నా, ఏది తాగినా, ఏది చేసినా ఈశ్వర ప్రసాదంగా అనుభవించగలగాలి. ఈశ్వర ప్రసాదంగా అనుభవించిన నాడు రుచి అన్న మాటకు అసలు అర్థమే లేదు. ఎందుకంటే ఈశ్వరుడు తిన్నాడు, మీరు నివేదన చేస్తే ఆయనకి లేని అభ్యంతరం మీకెక్కడిది? కాబట్టి తినేయడమే, ఉప్పున్నా ఉప్పు లేకపోయినా కూడా ఇక పేరు పెట్టకూడదు. అలా తినగలిగితే ఆయన ఉచ్ఛిష్టం, అది ఆయన తినగా మిగిలినది. కాబట్టి ఆయన అధరామృతానికి తగిలింది. ఒకసారి ఆయన పెదవికి తగిలి ఆయన అధరామృతము స్రవించబడినటువంటి పదార్థమును తీసుకున్నవాడికి మళ్ళీ పుట్టుకెక్కడది. భాగవతంలో ఒకసారి ఒక శిష్యుడు ఒక గురువుగారిని గడుసు ప్రశ్న వేశాడు. అయ్యా, శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలో నిలబడి వేణుగానం చేస్తూ ఉంటే ఎండిపోయిన చెట్లు కూడా చిగర్చాయి అంటారు కదా, మరి ఎండిపోయిన చెట్టులో కొమ్మే కదా కన్నాలతో ఉన్నది వేణువు, దాన్ని ఊదుతున్నప్పుడు ఆ వేణువు చిగర్చలేదా అని అడిగాడు. ఆయన అన్నారు, వేణువు ఊదుతున్నప్పుడు కృష్ణ భగవానుడు ఆ రవమునకు బయట ఉన్నటువంటి ఎండిపోయిన చెట్లే చిగిరిస్తే ఎండిపోయిన ఒక కొమ్మ కన్నములతో ఉన్నదాన్ని కృష్ణుడు తన చేత్తో పట్టుకుని తన పెదవి మీద పెట్టుకుని తనలో ఉన్న గాలిని దానిలోకి ఊది అందులోంచి రవాన్ని సృష్టిస్తుంటే మళ్ళీ చిగిరిస్తే మళ్ళీ పుట్టినట్టు అవుతుంది, ఈశ్వరుడికి దూరం అయిపోతానని పుట్టకుండా చిగర్చకుండా అలా ఉండిపోయింది. కాబట్టి దయిత నీయధరామృతంబా అనగా లేని జిహ్వకు ఫలరుచి సిద్ధియేలా, నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా. ఈశ్వర, ధ్యానమునందు పరమ సంతోషంగా నిన్ను గట్టిగా కౌగిలించుకుంటే, నీ నడుం దగ్గర ఇలా కౌగిలించుకున్నప్పుడు నా రెండు చేతులకు అందావు. నీ వక్షస్థలం దగ్గర కౌగిలించుకొని నీ గుండెల మీద నేను ఇలా తల పెడితే విశాలమైన వక్షస్థలమేమో నా రెండు చేతులు ఇలా అందుకోలేకపోయాయి, కలవలేదు. అంత పెద్ద వక్షస్థలం మీద ఇలా తల పెట్టుకుని నేను పడుకుంటే నువ్వు వేసుకున్నటువంటి ఆ వనమాల యొక్క సువాసనలు నా ముక్కుకు తగులుతుంటే అటువంటి భోగం అనుభవించినటువంటి జన్మ ఒక జన్మ. కాబట్టి నేను నీ గుండెల మీదే పడుకుంటానండి. బాహ్యం ఆంతరం నేనంటూ ధ్యానం చేస్తే ఎప్పుడూ నిన్నే ధ్యానం చేసి అదిగో ఆ వనమాల సువాసనల్ని మనసులో ఆ ముక్కుతో పీల్చి మత్తెక్కిపోతాను. ధ్యానము ఏదో కూర్చుని చేయడం కాదు. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్తారు, ఆ చేత్తో పట్టుకుని పరమేశ్వర మీ పాదం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. ఆ చేతుల్లోకి పరమశివుడిలా కూర్చుంటే శంకరా నా చేతిలో పెట్టండి అని ఆయన పాదాలు పట్టుకుని ఇలా వంగి కళ్ళకద్దుకుని ఆ రెండు పాదములు తల మీద పెట్టుకుని సంతోషంగా ముఖం మీద పెట్టుకుని కన్నుల మీద పెట్టుకుని దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని పులకాంకురములు పైకి రేగుతుంటే సంతోషపడిపోతే అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అన్నారు. బ్రహ్మగారికి అందనటువంటి సుఖం నేను నా ధ్యానంలో అనుభవించానన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఆ ధ్యానమునందు ఆ వనమాల యొక్క వాసనలు కూడా తగిలితే అప్పుడు కదా నా జన్మ ధన్యం. అది బాహ్యం. కాబట్టి ఆంతరము నేను నీకే భార్యనవుతాను తప్ప శిశుపాలుడికి భార్యను కాను. కాబట్టి దయిత నీయధరామృతంబానగా లేని జిహ్వకు ఫలరుచి సిద్ధియేలా, నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మములకు. ఓ ధన్యచరిత, నీకు దాసాన దాసుణ్ణై నిన్ను సేవించని నాడు ఈ బతుకు అర్థం ఎక్కడుంది, ఈ జన్మకు అర్థమే ఉంది. కాబట్టి నిన్ను సేవించడంలో నాకు సంతోషం ఉంది. కాబట్టి పరమేశ్వర నీకు నేను భార్యని కావాలనుకుంటున్నాను. నా తండ్రి అంగీకరించాడు, అన్న అంగీకరించట్లేదు, అందుకని స్వతంత్రించి నేను నీకు లేఖ పంపించవలసి వచ్చింది అని. అంతా బానే ఉంది, అన్నీ మంచి కారణాలే చెప్పావు, నన్నే వచ్చి నీదానన చేసుకోమంటున్నావు, బాగుంది. కానీ కన్యవి కదూ, బేలవి. నిజంగా నేను వచ్చి నిన్ను వివాహం చేసుకుందాము అనుకున్నప్పుడు నీ అన్నగారు సైన్యంతో అడ్డుపడడా?
నీ అన్నగారు సైన్యంతో అడ్డుపడినప్పుడు కొడుకుని రక్షించుకోవాలని తండ్రి యుద్ధానికి రాడా? అప్పుడు నిన్ను నేను దక్కించుకోవడంలో జరుగుతున్న యుద్ధంలో నీ అన్నలు నీ తండ్రి మరణిస్తే అప్పుడు బారుమని మా అన్నయ్యలు చచ్చిపోయారు, మా నాన్నగారు చచ్చిపోయారు, ఇంత ఘోరం అయిపోయింది, నేను మీ దాన్నవడం కోసం చేసిన ప్రయత్నంలో ఇంతమంది మరణించారు అనవా? అంటావేమో కృష్ణ. ఇంత గొడవేం అక్కర్లేదు. లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునే అట్లు తెత్తునేని కావలివారల గలబంధువుల చంపి కాని తేరాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెదాలింపు. కులదేవయాత్ర చేసి పెండ్లికి మునవడ పెండ్లి కూతురు మా వారు పంపుదురు. నేను అట్లు పురము నగరు వెల్వడి నగజాతకను మొక్క ఆలయమునకు వచ్చెదా. నీవు వచ్చి అవార్య చరిత నన్ను కొని పొమ్ము. నేను లోపలి సౌధంబులో వర్తింపగా నన్ను తేవచ్చునే అట్లు తెత్తునేని కావలివారల కలబంధువుల చెంపి కారి తారాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెదాలింపు. ఎక్కడో అంతఃపురంలో ఉంటావు కదా రుక్మిణి, నిన్ను తీసుకురావడానికి నేను అంతఃపురంలోకి చొరబడి నిన్ను తీసుకొచ్చేటప్పుడు యుద్ధం జరిగి నీ వాళ్ళు మరణించరా అంటావేమో ప్రభో. నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. నన్ను పెండ్లి కూతుర్ని చేసినప్పుడు మా వాళ్ళకు ఒక ఆచారం ఉంది. నగరు వెల్వడి నగజాతకను మొక్క వచ్చెదా. నీవు అప్పుడు నన్ను కొనిపొమ్మున వార్య చరిత. నేను అక్కడికి వచ్చి పార్వతీ పరమేశ్వరుల దేవాలయంలో నమస్కారం చేసేటప్పుడు రాక్షస వివాహంలో గభాలను వచ్చి రథంలో ఎక్కించుకు తీసుకెళ్ళిపో. యుద్ధం ఎందుకు? ఎవరిని చంపక్కర్లేదు. నేను చేసిన పుణ్యం ఏదో ఉంటుంది కదా, చిన్న పుణ్యం, ఎప్పుడో అప్పుడు నిన్ను ఇలా నమస్కారం చేసిన స్థితి ఉంటుంది కదా, చాలరా. అబ్బా భక్తితో ఉన్నావని నన్ను నీ వాడిని చేసేసుకో. ఇది ఆంతరం. ధూర్జటి పరమేశ్వరుని ఒక మాట అడిగాడు. శ్రీశైలేజు భజింతునో యభవు కాంచీనాథు చేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం వణువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాతముల చేసి కాళహస్తీశ్వర. నేను శ్రీశైలం వెళ్ళలేదు, కేదారం వెళ్ళలేదు, బదరి వెళ్ళలేదు, కానీ ఏమీ వెళ్ళలేదని నీకు చెప్తున్నాను. అయ్యో 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 ఎంత మంచివాడరా, ఎక్కడికి వెళ్ళలేకపోయానని పాపం అలా చెప్పుకుంటున్నాడని, ఇదే పెద్ద పుణ్యమని అడ్డుపెట్టి నన్ను నీ వాణ్ణి చేసేసుకుంటే ఎవరైనా అడగొచ్చారా? నన్ను నీలో కలిపేసుకో అన్నాడు ఆయన గడుసుతనంగా. అలా లోపలి సౌధంబులో వర్తింపగా నన్ను తేవచ్చునే అట్లు తెత్తునేని కావలివారల కలబంధువుల చంపి కాని తేరాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెదాలింపు. కులదేవయాత్ర చేసి నగరు వెల్వడి నగజాతకను మొక్క వచ్చెదను. ఆ సమయమున నీవు నన్ను కొని పొమ్మున వార్య చరిత. అప్పుడు నన్ను తీసుకెళ్ళిపో, గొడవ ఉండదు కదా అని. ఒకవేళ అలా తీసుకెళ్ళలేదనుకో, ఎందుకు వచ్చిన గొడవ, అప్పుడు మాత్రం ఎడి తిరిగిటి వస్తుందో అని నువ్వు రాకపోతే ఏమవుతుందంటావేమో. నేను ఒకవేళ నువ్వు కానీ అలా రాకపోతే ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదాంబుజతో యమందుములు గన్వంచింతురో అట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించుత ప్రాణములు విడచదన్ నీ కంబు ప్రాణేశ్వర. ఆవిడ ధృతి అంటారు, పట్టుదల. ఆవిడంది ఒకవేళ నువ్వు కాని రాకపోతే ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదాంబుజతో యమందుములు గన్వంచింతురో. ఎప్పుడు నీ యొక్క పాదముల నుండి స్రవించేటటువంటి గంగానది యందు మునక వేసి పొంగిపోతూ ఉండాలని కోరుకునేటటువంటి మహాపురుషుల్లా నేను కూడా నీ పాదారవింద సంసేవనము నాకు లభించని నాడు ఈ శరీరాన్ని ఎన్ని వేల జన్మలైనా వదిలేస్తాను తప్ప శిశుపాలుడికి మాత్రం భార్యని కాను. ఎన్ని జన్మలెత్తినా ప్రభో నేను నీవాడనే తప్ప అన్యులకు చెందినవాడను కాను. శ్రీశైల పర్వత శిఖరం మీద నిలబడి సత్యదండాన్ని పైకెత్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒకనాడు మల్లికార్జున దేవాలయం వంక తిరిగి ఒక పెద్ద కేక వేశారు. చంద్రమౌళీశ్వర, ఎన్ని జన్మలెత్తినా నీవే నా విభుడవు, నీవే నా ప్రాణనాథుడవు. ఎన్ని జన్మలెత్తినా నేను నీ కింకరుడను. ఇది కాని జన్మ నాకు అక్కర్లేదు, జన్మ వద్దని నేననను. ఎన్ని జన్మలెత్తినా నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా ప్రాణం, నీవే నా బంధుడవు. ఎంత భక్త్యావేశం పెళ్ళుబుకిందో ఆ రోజున ఆయనకి. సత్యదండం ఎత్తి అంత పెద్ద కేక వేశారు మల్లికార్జునుడి వంక తిరిగి. కాబట్టి ఇన్ని జన్మలెత్తినా నీకే చెందుతాను తప్ప శిశుపాలుణ్ణి మాత్రం వివాహం చేసుకోను. ఈ జన్మ పుణ్యం చాలదంటావా? ఈ జన్మంతా పుణ్యం చేస్తూ నీకోసమే ఎదురు చూస్తాను తప్ప వేరొకరిని మాత్రం భర్తగా అంగీకరించలేను. ఆంతరము, ఒకవేళ ఈ జన్మలో పుణ్యానికి నిన్ను చేరుకోనంటావా? వచ్చే జన్మల్లో కూడా నీకోసమే నిలబడతాను తప్ప లౌకికమైనటువంటి విషయాలకి లొంగిపోయి మాత్రం నీకు దూరంగా నేను బతకలేను అని తాపత్రయపడినటువంటి భాగవతుని యొక్క జీవితాన్ని ఆవిష్కరించారు.
ఆవిష్కరించి ఈ పద్యాలతో తల్లి లేఖ రచన చేసి ఆ లేఖని కృష్ణ భగవానుడికి పంపింది. అగ్నిజ్యోతనుడు ఆ లేఖ పట్టుకుని వెళ్ళాడు. కష్టపడి ద్వారకా నగరానికి వెళ్ళాడు. కృష్ణ భగవానుడు కనకపు ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎదురుగుండా వచ్చినటువంటి అగ్నిజ్యోతనుండి చూశాడు. గబగబా స్వాగతం పలికాడు. లోపలికి తీసుకెళ్ళాడు. సింహాసనం మీద కూర్చోపెట్టాడు. పరమేశ్వరుడంతటి వాడు ఆ అగ్నిజ్యోతనుని యొక్క పాదములు కడిగాడు. కడిగి ఆయన పాదోదకాన్ని తల మీద చల్లుకుని అన్నాడు, సమస్తమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహము, సమస్త తీర్థముల యొక్క సారము, నిత్యతృప్తుడై గుండెలలో భగవంతుడికి గుడి కట్టి పూజించేటటువంటి బ్రాహ్మణుని యొక్క పాదముల అడుగున ఉన్న ధూళిని అంటి ఉంటుంది. కాబట్టి మహానుభావ, పరమతృప్తుడవు, ఈశ్వరుడి పేరు చెప్తే పొంగిపోయే లక్షణం ఉన్నవాడివి, నువ్వు నా కోసం ఇంత కష్టపడి వచ్చావా ద్వారకానగరం? నీ పాదముల యొక్క ప్రోక్షించి ఆ జలాన్ని కడిగి ఆ నీటిని నా కిరీటం మీద చల్లుకుంటానని కృష్ణ భగవానుడు తల మీద చల్లుకున్నాడు. చల్లుకుని దగ్గరుండి తీసుకెళ్ళి కడుపార మధుర పదార్థములతో భోజనం పెట్టి కాసేపు విశ్రాంతి తీసుకోండి అని పడుకోపెట్టి పాద సంవాహనం చేస్తూ అప్పుడు అడిగాడు. కృష్ణుడు కాళ్ళు పడుతూ అగ్నిజ్యోతనుడికి, నిత్యతృప్తుడైనటువంటి బ్రాహ్మణుడు అంతటి శక్తిని పొంది ఉంటాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఏదో నోటి మాటగా అనడం కాదు, నిజంగా అంత తృప్తితో జీవనం చేయాలి. అటువంటి మహాపురుషుడే పోతనగారు. అందుకే వచ్చింది ఆయన ఘంటంలోంచేటువంటి పద్యాలు అని. అప్పుడు ఆ అగ్నిజ్యోతనుడు ఆ లేఖ తీసి ఇస్తే అన్నీ చదివి ఒక చిరునవ్వు నవ్వి అగ్నిజ్యోతనుడి వంక చూశాడు. ఆయన అన్నాడు, ఆయలనాగ నీకు తగు ఆ యంగనకున్ తగు నీవు మా ఉపాధ్యాయులయాన పిండ్లియగు తప్పదు జాప్యములేలా నీవు నీ వారిని కూడుకొని తోయరుహానన తెచ్చుకాని విచ్చేయుము శత్రులను నురుము చేయుము శోభనంబిల. పోతన గారికి ఎంత గురుభక్తో, గురువుగారన్న మాటకి పోతన గారు ఎంత తల ఉంచేస్తారో ఈ పద్యం తార్కాణం. అందుకే స్వేచ్ఛానువాదం మహానుభావుడిది. ఆయలనాగ నీకు తగు ఆయంగనకున్ తగు నీవు మా ఉపాధ్యాయులయాన పిండ్లియగు. ఆమెకి నువ్వు తగిన వాడివి, నీకు తగినది ఆమె. ఇది మనం నేర్చుకోవాలి లోకంలో. ఎప్పుడైనా ఎక్కడైనా వివాహానికి వెడితే చక్కగా దంపతులు బాగున్నారండి, ఒకళ్ళకొకళ్ళు తగినవారు అనాలి. అంతేకాని మీ అబ్బాయి బాగున్నాడు కానండి పాపం ఏమిటో ఆ పిల్ల అనో, లేకపోతే ఆ పిల్ల మెరుపు తీగలా ఉంది ఏమిటండి ఆయన ఏమిటండి అనో అనకూడదు. దంపతులు ఒకసారి తాళి కట్టిన తర్వాత ఒండరులు చక్కగా ఉన్నారనే ఆశీర్వచనం చెయ్యాలి. ఆయలనాగ నీకు తగు అంగనకున్ తగు నీవు. ఆమె నీకు తగింది, నీకు తగినటువంటి ఇల్లాలు ఆమె. కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు ఒకటి కావాలంటే మధ్యలో చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి. ఇన్ని ప్రతిబంధకాలు పోతాయి. ఎందుకు పోతాయో తెలుసా? మా ఉపాధ్యాయులయాన పిండ్లియగు. మా గురువులం మేము ఆశీర్వచనం చేస్తున్నాం. మా ఆశీర్వచనం ఉత్తినే పోవడానికి వీల్లేదు. ఈశ్వరుడు నిజం చేస్తాడు. కాబట్టి మీ పెళ్ళి అవుతుంది. ఎంత గర్వంగా చెప్పించారో చూడండి. గర్వంగా కాదు, సంతోషంగా చెప్పించారో చూడండి పోతన గారు. కాబట్టి మా ఉపాధ్యాయులయాన పెండ్లియకు తప్పదు జాప్యములేల నీవు నీ తోయము వారి కూడుకొని తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులను నురుము చేయుము శోభనంబిలన్. ఆయన నోటి వెంట ఏదొచ్చిందో అది అయిపోవాలంతే. నీ వారిని తీసుకుని వచ్చేవయా, వచ్చేసి అదిగో ఆ రుక్మిణీదేవిని తీసుకుని రా, రాక్షస వివాహంలో అడ్డొచ్చిన వారిని అందరినీ దునుమాడి రుక్మిణీదేవిని నీ భార్యగా చేసుకో అన్నాడు అగ్నిజ్యోతనుడు. వెంటనే కృష్ణ భగవానుడు దారుకుడనేటటువంటి సారథిని పిలిచాడు. బండి కట్టు అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.